కట్టొద్దండి, ఎందుకంటే మీకు చూడు చూడు అంటే ఇది ఇంకా కోపంగా ఉందన్నమాట. ఎందుకంటే చూడడానికి తల చిన్న ఉంది, కానీ ఇది పెద్ద పెద్ద సైజు. చెప్తూనే ఉన్నాను వీనికి వస్తుంది. రాజనగరం గ్రామం సమీపంలో ఒక కొండ చిలువ, అంటే పక్షులు, ఈ వ్యవసాయదారులు ఉంటారు కదా, రైతులందరూ కూడా పంటలను రక్షించుకోవడానికి పిట్టలు ఆ ఒడ్లు పండిన తర్వాత ఆ ధాన్యాన్ని తినడానికి బాగా విపరీతమైనటువంటి పక్షి జాతులన్నీ వచ్చి తింటుంటే వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు ఏర్పాటు చేసినటువంటి వలలో చిక్కుకుందనమాట కొండ చిలువ. మనకు సమీపంలో ఉండేటువంటి రైతులు సమాచారం ఇస్తే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ వల నెట్లో చిక్కుకున్నటువంటి ఈ కొండ చిలువనైతే మనం కాపాడడం జరిగింది. ఈ కొండ చిలువనైతే ఇప్పుడు మనం డీప్ ఫారెస్ట్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీరు చూడండి. ఓకే కదా, భారీ సైజులో ఉన్నటువంటి ఈ కొండ చిలువను అయితే మనం కాపాడడం జరిగింది. ఇది ఎనిమల్ యాక్ట్ ఉంటుంది అనమాట. ఆ తోక తీసుకో, తోక పట్టుకో స్వామి, పట్టుకోలేపా, పట్టుకో అట్లా. వెరీ గుడ్. కింద టాయిలెట్ చేసి అంటే ఈ కొండ చిలువ ఏం చేస్తుంది తెలుసా, పని చేసి ఈ భయం కొరకు వాడిని ఏమైనా చేస్తుందని చెప్పేసి పట్టుకో, గట్టి పట్టుకో, ఇడిచిపెట్టదు. మళ్ళీ ఇడిచిపెడితే నాయన పడుతుంది, గట్టి ఇది పట్టుకో. అయితే ఈ గోపాలకి యాక్చువల్గా ఈ కొండ చిలువలు ఏం చేస్తాయంటే, అది భయానికి గురైనప్పుడు మన నుంచి అది తప్పించుకోవడానికి, దానికి సేఫ్ కావడానికి దీని మలాన్ని విసర్జిస్తుంది అనమాట. అంటే మలం అంటే తెలుసు కదా, బాత్రూమ్ చేస్తుంది అనమాట. బాత్రూమ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్, విపరీతమైన భరించలేనటువంటి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మా స్వామికి అర్థమై ఉంటుంది ఆడ. ఆ స్మెల్ వస్తే మనం దానికి వదిలేస్తే అప్పుడు అది పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా ఎనిమల్స్ అన్నీ కూడా చాలా చాలా తెలివిగా మన దగ్గర బిహేవ్ చేస్తుంది తెలుసా. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది కొంచెం నెట్లో చిక్కుకొని ఉండే పాపం, అయినప్పుడు కూడా ఇక్కడ మీరంతా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి అన్నమాట ఈ యానిమల్స్. కాబట్టి వీటికి ఈరోజు అయితే ఈ నెట్లో దీన్ని అయితే మనం సురక్షితంగా కాపాడడం జరిగింది మా మిత్ర బృందంతోన. కాబట్టి ముఖ్యంగా రైతులు మీరు ఏం చేస్తూ ఉంటారంటే, వ్యవసాయ పొలాల్లోకి పోయినప్పుడు దయచేసి వాటికి నెట్లు కట్టొద్దండి, ఎందుకంటే మీకు చూడు చూడు అంటే ఇది ఇంకా కోపంగా ఉందన్నమాట. ఎందుకంటే చూడడానికి తల చిన్న ఉంది, కానీ ఇది పెద్ద పెద్ద సైజు అడవి పిగ్గులను, తర్వాత కుక్కలను, వాటిని అన్నింటిని కూడా చంపేస్తూ ఉంటుంది. కుక్కలు కూడా పసి కట్టుకొని వచ్చినాయి ఇక్కడికి, చూడండి కావాల్స్తే అక్కడ వెళ్తుంది. ఓకే చూడు గోపాలు, ఓపెన్ చేస్తున్న నోరు. ఓకే, కానీ మొన్ననే రీసెంట్లీ నేను ఒకతోనే ఇట్లా చూపించడానికి వెళ్తే నన్ను కచ్చిందండి. ఇది బాగా దీని పనులన్నీ విరిగి నా శరీరంలో గుచ్చుకునేది తెలుసా. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి పట్ల. ఓకే స్వామి, ఫస్ట్ టైమా మీరు అందరు పావును పట్టుకోవడం? మీకు ఎట్లా అనిపించింది చెప్పు. సంతోషం అంటే ఏం పెంచుకుంటారా ఇంట్లో? మరి సంతోషం ఎందుకు వచ్చింది? ఎప్పుడు దూరం నుంచి దగ్గరకు వచ్చి చూస్తున్నాం స్వామి. ధన్యవాదాలు స్వామి. ఎట్లా మీ ఫీలింగ్స్ ఎట్లా? వెరీ గుడ్, చాలా ఆనందంగా ఉంది స్వామి. అంటే దేని కొరకు ఆనందంగా ఉంది? వదిలిపెట్టినాను, ఒక జీవిని పట్టుకొని వదిలిపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. పట్టుకోమని గట్టిగా. ఫస్ట్ టైం మీ ఫీలింగ్ ఎట్లుంది పట్టుకుంటే? ఏమనిపిస్తుంది? ఆనందంగా చెప్పండి. వీళ్ళందరూ కూడా మా శిష్య బృందం అండి. ఈ సంవత్సరం కూడా శబరిమల యాత్ర చేయడం జరుగుతుంది. దాదాపు అంటే 23 సంవత్సరాలు స్వామివారిని సన్నిధికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. అందరి దయ వల్ల, భగవంతుని దయ ముఖ్యంగా భగవంతుని దయ వల్ల, గురుస్వాముల ఆశీర్వాదంతో 24 పర్యావరణంలో కూడా కంటిన్యూగా స్వామివారి దర్శనంకి వెళ్ళడం జరుగుతుంది. వాటితో పాటు మనకు ఈ జంతువుల పైన ఉండేటువంటి మక్కువ, ప్రేమ, అభిమానం, వీటిని సురక్షితంగా కాపాడాలి, రక్షించాలి. ఈ ప్రపంచంలో మనతో పాటు జీవించడానికి వీటికి కూడా హక్కు ఉంది. వీటి హక్కులను కూడా మనం అందరం కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనకు కూడా గౌరవ డిఎఫ్ఓ నవీన్ రెడ్డి సార్ కానివ్వండి, ముఖ్యంగా మా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సార్ కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద కొండ చిలువలు కానివ్వండి, ముసలీలు కానివ్వండి, పాములు, నెమలీలు, తర్వాత జింకలు,
ఇతరాతర పక్షులు అంటే ఈ మధ్యకాలంలో కూడా అంతరించిపోయేటువంటి నక్కలను కూడా కాపాడడం జరిగింది. వాటితో పాటు పెద్ద పెద్ద గుడ్ల గుప్పలు అంటారు కదా, ఆ గుడ్ల గుప్పలను కూడా కాపాడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీకు ఇంకా ఎక్కడైనా ఎనిమల్స్ కనబడితే నాకు సమాచారం ఇవ్వండి. నా నెంబర్ వచ్చేసి 9985545526. వీటితో పాటు సాగర్ స్నేక్ సొసైటీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావండి. మేము చేసే పనులు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా మీ నుంచి ఫీడ్బ్యాక్ అంటే మేము ఏ విధంగా అయితే ఈ సొసైటీని రన్ చేయాలి, తర్వాత పర్యావరణానికి మేము ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలనే విధంగా మీరు మాకు సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చు. దాంతోపాటు ఇప్పటి వరకు దాదాపు అంటే 11 సంవత్సరాల్లో 7,865 పాములను అయితే పట్టడం జరిగింది. వాటితో పాటు 31 ముసలీలను బంధించి సురక్షిత ప్రాంతాలకు వదిలేయడం జరిగింది. వాటితో పాటు పక్షులను, నక్కలను, తర్వాత జింకలను, నెమలీలను, గుడ్ల గుప్పలను, కుందేళ్లను, కోతులను, అనేక రకాలైనటువంటి అడవి జంతువులను కూడా సంరక్షించి ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు వారు సూచించినటువంటి ప్రదేశంలోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఎలాంటి జంతువులు కనబడ్డా వాటికి దూరంగా జరిగి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే వీరి చేతుల మీదుగా ఈ పావును అయితే వదిలేస్తున్నాం. మీరు అందరూ గట్టిగా పట్టుకోండి, అట్లే గట్టిగా పట్టుకోండి అన్న. నేను రండి, నేను ముందు తలకాయ వదిలేస్తా, మీరందరూ పట్టుకోండి. పాము దగ్గరికి రండి, దగ్గరికి రండి. నేను ఇక్కడ ఇది వదిలేస్తా, ఫస్ట్ మీరు అట్లే పట్టుకోండి. అర్థమైందా? ఇది వదిలేదునా? వదిలేస్తా నేను. బట్టలు లేవు, బట్టలు లేవు, బట్టలు లేవు, సన్నిధానం ఉన్నాయి బట్టలు, ఎందుకు పచ్చిగా అవుతాయి. సరే మీరు వదిలేస్తారా? సోపాలు దగ్గర ఉండి తీసుకో, ఇంకా దగ్గరికి రండి. చూడండి, ఒక పొడుగు తీసుకో, పట్టుకో. ఒకసారి పొడుగు అది అట్లా ఒక తమ్ముని స్టిక్ ఇది నాకు నీ వీనికి వస్తుంది, నీ వీనికి వస్తుంది. చెప్తానే ఉన్నా, నీ వీనికి వస్తుంది. అర్థం చేసుకోవాలి అప్పుడే దాని మూమెంట్ చూసుకొని. అది పొలంలో బందీగా అయిపోయింది కదా పాపం, మన నుంచి అది వాటి నుంచి కప్పించుకొని సురక్షితంగా వెళ్తుంది కాబట్టి